తిరస్కరించాలి. సార్ ఒకటి ఇప్పుడున్న పరిస్థితిలో మోడీ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుందంటారు? మళ్ళీ ఒకసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తారా, లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్లే అవకాశం ఉందా, లేదా ఓకే దౌత్యపరంగా మీరు చెప్పినట్టు అక్కడి వరకు రిస్ట్రిక్ట్ అవుతారా? నేను అనుకోవటం ఖచ్చితంగా సరైన సమాచారాన్ని సేకరించి ఎక్కడైతే గట్టిగా దెబ్బ కొడితే ఉగ్రవాదం కొనసాగింపుకి ఆటంకం కలుగుతుందో పూర్తిగా నిర్మూలించలేకపోయినా కూడా దేశం బయట నుంచి మనం పూర్తిగా నిర్మూలించడం ఆ పని పాకిస్తాన్ మాత్రమే చేయగలదు. అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇచ్చే శిబిరాలను ధ్వంసం చేయడం కావచ్చు, వాళ్ళ లాజిస్టిక్స్ ని దెబ్బతీయడం కావచ్చు, ఇంకా ఇతర పత్రాలు కావచ్చు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరుగుతుంది. అది ఎప్పుడు ఎట్లా ఎక్కడ అన్నది మనం ప్రభుత్వానికి వదిలేయాలి. మనం ఊరికే రోజు ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒకటి చెప్పితే గందరగోళం అవుతుందని భావం కలగజేస్తే ప్రభుత్వాలు ఆందోళనకు గురై తొందరపాటు చర్యలకు చేపడతారు. ఏదో ఒక పెద్ద పెర్ఫార్మేటివ్ అంటారు, అంటే చూపెట్టడానికి చేసే చర్యలు అవుతాయి. ఫలితం తక్కువ ఉంటుంది, పర్యవసానం కొన్ని సందర్భాల్లో చెడుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆచితూచి పూర్తి సమాచారంతో మనం కొట్టే దెబ్బ ప్రత్యర్థుల్ని అతి తీవ్రమైనటువంటి నష్టం కలిగించాలి. మనకి ఏ నష్టం లేకుండా ఉండాలి. అంతర్జాతీయ సమాజం పాసిబులా? మనకేం నష్టం లేకుండా చేయడం పాసిబులా? పాకిస్తాన్ కూడా కావచ్చు, కానీ పాకిస్తాన్ ఆయుధ సంపత్తి కూడా ఏం తక్కువేం కాదు కదా. అంటే ఇప్పుడు గతంలో ఉదాహరణకి ఎప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా పరిమితమైన దాడులు చేశామో పాకిస్తాన్ కూడా అంతకుమించి ప్రతిఘటన చోటు చేయలేకపోయింది. యుద్ధంగా పరిణమిస్తే పాకిస్తాన్ సర్వనాశనం అవుతుంది, కానీ మనకు కూడా నష్టమే. కాబట్టి యుద్ధం దాకా వెళ్లకుండా ఖచ్చితంగా గట్టి దెబ్బ తగలాలి. ఆ దెబ్బ ఎక్కడ ఎప్పుడు ఎలా అన్నది మనం నిర్ణయించుకుని చేయాలి తప్ప తొందరపడితే చేయాలి. సరే, ఇప్పుడు వాళ్ళు మీరు అన్నారు సర్వనాశనం అవుతారు, కానీ మనకు కూడా నష్టమే. వాళ్ళు సర్వనాశనం అయి కొంత మన నష్టపోయినా పర్మనెంట్ గా ప్రాబ్లం సెటిల్ అవుద్ది కదా. కాదు, మనం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం, పాకిస్తాన్ తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ గోచిపాతంత దేశం. ఏం చేయగలిగింది అమెరికా చివరికి? ఆఫ్ఘన్ సమాజం ఎట్లా ఉంది ఇప్పుడు? అంచేత ఇది మనకి అట్లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ అయితే మళ్ళీ యుఎస్ అటాక్ చేసే పరిస్థితి లేదు, ఆ విధంగా ఉగ్రవాద దాడులు చేసే పరిస్థితి లేదు. సరే, అక్కడ అమెరికా అనుకున్న రాజ్యం రాకపోయినా ఇప్పుడు మనం ఇంకొకళ్ళని దెబ్బ కొట్టాలని మన కళ్ళు మనం పొడుచుకుంటే ఉపయోగం లేదు కదా. అప్పుడు వ్యూహాత్మకంగా చేయడం తప్ప, దీర్ఘకాల పోరాటం తప్ప, తొందరపడి కోపం ప్రదర్శిస్తూ దేశాలు ఎప్పుడు కోపంతో స్పందించకూడదు. దేశాలు ఎప్పుడు ఆచితూచి స్పందించాలి, ఆలోచనతో స్పందించాలి, తెలివితో స్పందించాలి, లాఘవంగా స్పందించాలి. ఓకే, సో అంటే లిమిటెడ్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ ఊరుకుంటుందా? మళ్ళీ వాళ్ళు ఏదైనా చేయరా? అప్పుడు ఆటోమేటిక్ గా నష్టం కూడా మన వైపు ఉంటుంది కదా. ఎంత కొత్త వాళ్ళు చేయలేరు. మనం కనుక సరైన రీతిలో స్పందించినట్టయితే పాకిస్తాన్ దానికి పెద్ద యుద్ధంగా మార్చేటువంటి ధైర్యం గాని, శక్తి గాని అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు గాని ఉండవు. ఓకే, కాబట్టి అంతర్జాతీయ సమాజంలో కూడా మద్దతు కూడా కట్టాలి. మనం అనుక్షణం ప్రతి విషయం కూడా ఏం జరుగుతోంది, ఏం జరిగింది, సాక్ష్యాలు ఏమిటి మొత్తం కూడా ప్రపంచానికి మనం తెలియజెప్పాలి. ఖచ్చితంగా ఈవేళ అమెరికా మన పక్కనే ఉంటుంది ఈ విషయంలో, పాశ్చాత్య దేశాలు మన పక్కనే ఉంటాయి. రష్యా కాస్త తటస్థంగా ఉన్నా మనకు అనుకూలంగానే ఉంటుంది. చైనా పాకిస్తాన్ పక్కన మొగ్గు చూపినా కూడా తటస్థంగా ఉంటుంది. ఈ విషయంలో ఉగ్రవాద చర్యల చైనా తటస్థంగా ఉంటుందా అంటే పాకిస్తాన్ పట్ల మొగ్గు ఉంటుంది, కానీ ఈ ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ సమర్థించే సాహసాన్ని చైనా చేశారు కదా సార్. ఇప్పుడు లాస్ట్ టైం భద్రతా మండలిలో వాళ్ళు వీటో చేశారు పాకిస్తాన్ కు అనుకూలంగా. ఐక్యరాజ్య సమితిలో ఓట్లు ఎలా వేసుకుంటే ఎవరికి కావాలి, దాని గురించి మన పెద్ద ఆందోళన అక్కర్లేదు, మనం దాని గురించి భయపడక్కర్లేదు. అంటే ఉగ్రవాద సంస్థలుగా లష్కరే తోయిబా ఈవేళ ప్రపంచ సమాజంలో అమెరికా ప్రతిభ తగ్గుతోంది. చైనా ఆలోచన, చైనా వాదన ఏమిటి? అమెరికా ప్రతిష్ట మసకపారుతుంది, అమెరికా విశ్వసనీయంగా ఉండటం లేదు, అమెరికా తెక్క వ్యవహరిస్తోంది. మమ్మల్ని నమ్మొచ్చు, ప్రపంచంలో అగ్రరాజ్యంగా అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా నడిచే వాళ్ళంగా, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించే దేశంగా, ఒక బాధ్యత గల దేశంగా చైనా మనగలుగుతోంది, మమ్మల్ని మీరు నమ్మండి అని ఇప్పుడు చైనా చెప్తోంది ప్రపంచానికి. అలాంటి సందర్భంలో పాకిస్తాన్తో మైత్రి వల్ల కొద్ది లాభం ఉన్నా కూడా పాకిస్తాన్కి ఉగ్రవాదం విషయంలో మద్దతు ఇస్తే చైనాకి నష్టం చాలా ఎక్కువ. ఇచ్చిన సందర్భం ఉంది కదా. ఇప్పుడు హఫీజ్ సయీద్ విషయంలో లేదా లష్కరే తోయిబా విషయంలో వాళ్ళు వీటో చేసిన సందర్భం ఉంది కదా 3-4 years బ్యాక్. సాంకేతిక విషయాల్లో చేస్తారు.
కానీ మౌలిక విషయంగా ఎస్కలేట్ అయినప్పుడు చైనా వాళ్ళకి మద్దతు ఇవ్వడం అసాధ్యం అవుతుంది. ఆయుధ సంపత్తి విషయంలో లేకపోతే వాళ్ళ పోర్టులు, గదర్ పోర్టు కానీ వాటి విషయంలో సపోర్ట్ చేస్తుంది కదా చైనా. అది ఇప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలను మనం బయట నుంచి ఏం చేయలేం. చైనా వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా మన దేశం చుట్టూ కూడా మోహరించి రకరకాల శక్తులకు ఎదిరించాలన్న వ్యూహంలో భాగంగా, అంతర్జాతీయంగా వాళ్ళ ప్రభావం పెరగాలన్నటువంటి వ్యూహంలో భాగంగా పాకిస్తాన్ లాంటి దేశాలకి విపరీతమైనటువంటి ఆర్థిక సాయం చేస్తుంది. చైనాకు డబ్బులు ఉన్నాయి, అందుకని దాని కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఆర్థిక బలం నుంచి వచ్చింది. కాబట్టి మనం కూడా ఒకటి ఇప్పుడు తాత్కాలికంగా ఒడుపుగా వ్యవహరించడం, రెండు దీర్ఘకాలికంగా వ్యూహాలను ఏర్పాటు చేసుకోవడం ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం, మూడు నిజమైన బలం వచ్చేది ఆర్థికంగా మనం చైనాలాగా బలాన్ని సంతరించుకోవడం. ఈ మూడు సమానంగా ఏకకాలంలో చేపట్టాలి. అంతేకాని ఒకదాని కోసం ఇంకో దాన్ని త్యాగం చేయకూడదు. యా, సో ఒకటి లిమిటెడ్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, ఇప్పుడు లాస్ట్ టైం అభినందన్ వర్ధమాన్ ఇన్సిడెంట్ జరిగింది కదా, సర్జికల్ స్ట్రైక్స్ లేకపోతే అటువైపు వెళ్ళి దాడులు జరిగినప్పుడు మన సైడ్ కూడా అటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది కదా. లాస్ట్ టైం అంటే వాళ్ళు విడిచిపెట్టాల్సి వచ్చింది. అందుకనే ఒక అడుగు వేసేప్పుడు ఒక చెస్ లో మూవ్స్ లాగా చెస్ లో మంచి ఛాంపియన్ ఎవరో కూడా గుడ్డిగా బోర్డు చూసి అపాటిని అడిగాడు, ఒక స్టెప్ వేయడు, తర్వాత స్టెప్ ప్రత్యర్థం చేస్తాడు, ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఆ తర్వాత అతను ఏం చేస్తాడు ఆలోచించి మనం చేయాలి. వ్యూహాత్మకంగా స్పందించాలి. ఆ రకంగానే చేస్తాం. దాని తగ్గ యంత్రాంగం మనకున్నది, ఆ సామర్థ్యం మనకున్నది ప్రభుత్వంలో. ఈ విషయంలో మనకు నైతికమైన అధికారము, నైతికమైన బలం ప్రపంచాన్నిచ్చి మద్దతు ఉన్నాయి. అంచేత మనం భయపడాల్సిన అవసరం లేదు. దుందుడుకు చర్యలు వద్దు, అలాగని భయమూ వద్దు, సందేహమూ వద్దు. సరే, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు అతిపెద్ద